అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. దానికి పక్కనవాళ్లు ఏం చేస్తే అది చెయ్యడం, అందర్నీ కాపీగొట్టడమంటే మహా సరదా. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి కోతులను పట్టడానికి ఒక బుట్టతో ఉచ్చుపన్నాడు. ఆ బుట్టలో ఎర్రటి యాపిల్ పళ్ళు, పండిన అరటిపళ్లను ఆశగా పెట్టాడు. ఆ పళ్లను చూడగానే కోతికి నోరూరింది. అబ్బో, ఎన్ని పళ్ళో, భలే రుచిగా ఉన్నాయి అని మురిసిపోయింది. కాని ఆ వేటగాడక్కడ ఎందుకుంచాడు? ఏమో, ఎవరైనా తినేలోపు నేనే తినేయాలి అని మనసులో అనుకుంది. అంతలోనే అక్కడికొక తెలివైన ఎలుక వచ్చింది. అది ఆ బుట్టను, చుట్టూ ఉన్న తీగలను చాలా జాగ్రత్తగా గమనించింది. ఇదేదో తేడాగా ఉందే అని ఆలోచించి, ఆగు కోతిబావా, తొందరపడకు, అసలే ఇది వేటగాడు పెట్టిన ఉచ్చులా ఉంది. ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది. నాకీ పళ్ళు వద్దు, నా ప్రాణం ముఖ్యం అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కాని ఆ కోతి మాత్రం, ఛీ, ఈ ఎలుకకి ఎప్పుడూ భయమే, అది వెళ్ళిపోయింది కదా అని నేను వెళ్ళకపోతే ఎలా? నేను వెళ్ళి ఆ పళ్ళు లాగేస్తా అని విర్రవీగుతూ గబగబా వెళ్ళి ఆ పళ్లను పట్టుకుంది. అంతే, ఒక్కసారిగా ఫట్మని ఆ బుట్ట కోతిమీద పడిపోయింది. కోతి ఉచ్చులో చిక్కుకుపోయింది. అయ్యో, అమ్మో, కాపాడండి, అనవసరంగా ఎలుకమాట వినకుండా బుట్టలో పడిపోయానే, ఎవరైనా కాపాడండి అంటూ బాధతో ఏడ్చింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. చూసారా ఫ్రెండ్స్, పక్కవాణ్ణి చూసి నేను చేస్తా అనుకోకు. నీకు బుద్ధి ఉందిగా, ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు.